సూపర్ 6 పథకాలు అందలేదు అంటున్నాడు. నేను జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నా, ఒక చీఫ్ విప్ గా మీరు ఏ ఊరు రమ్మంటే ఆ ఊరు వస్తా, సూపర్ 6 పథకాలు అన్ని నేను మీకు చూపిస్తా. నువ్వు ప్రజల క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? జగన్మోహన్ రెడ్డి అడుగుతా. సూపర్ 6 పథకాలు అమ్మాలేదని నిస్సిగ్గుగా మాట్లాడటం సిగ్గు లేదా? మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణం వెళ్తుంటే చూడలేదా? 3 గ్యాస్ సిలిండర్లు అందుకుంటే కనపడలేదా? తల్లికి వందన పథకం ప్రతి బిడ్డ, చదువుకునే బిడ్డ, ఒక తల్లికి 4 బిడ్డలున్నా 5 బిడ్డలున్నా ఈరోజు తల్లికి వందనం అందుకుంటుంటే నీ కంటికి కనపడలేదా? నిజాలు తెలిసి కూడా, వాస్తవాలు తెలిసి కూడా నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? ఎందుకు ఈ విధంగా పథకాలు ప్రజలకు అందుతున్నా, ఎందుకు ఇలాంటి దుర్మార్గ ప్రచారం నడుతున్నా? మీ టైంలో కల్తీ మద్యం అమ్మి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయటం సిగ్గుసేడు కదా. పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కి 31 రూపాయి అని చెప్పేసి, రోడ్డు చెస్ అని, ఆ చెస్ ఈ చెస్ అని చెప్పేసి లీటర్కి 31 రూపాయి భారతదేశంలో అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచింది నువ్వు కాదా? జగన్మోహన్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తాను? పెట్రోల్ పెంచింది నువ్వు కాదా? డీజిల్ పెంచింది నువ్వు కాదా? లీటర్కి 31 రూపాయి పెంచి ఈ రోజు చంద్రబాబు గారు ప్రభుత్వం మీద మాట్లాడటం సిగ్గుసేటు. ఆంధ్రప్రదేశ్ గంజాయి గుట్కాలు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చావు, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా చేసావు, యువత జీవితాలతో ఆడుకున్నావు, నిరుద్యోగ సమస్య పెంచావు. ఈ రోజు నీకు గంజాయి గుట్కాల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా? ఈ రోజు మా పాలనలో గంజాయి ఎక్కడ దొరికినా పట్టుకొని కేసులు పెడుతున్నావు. గంజాయి అమ్మే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఈ రోజు దీని మీద మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందా? పోలీసు విధులు సరిగా చేయట్లేదని మాట్లాడటం సిగ్గుసేటు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి దేశంలోనే జాతీయ స్థాయిలో ఈ రోజు అవార్డులు వచ్చింది. ఈ రోజు ప్రజలందరూ అభినందిస్తున్నారు. ఈ రోజు లా అండ్ ఆర్డర్ నంబర్ 1 గా అందిస్తున్న ఏపీ పోలీసుల్ని దేశ ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు. ప్రధానమంత్రి గారు అభినందించారు. అవార్డులు వచ్చినాయి మన రాష్ట్ర పోలీస్ కి. అయినా దురుద్దేశపూర్వకంగా పోలీసులు టార్గెట్ చేసి విమర్శించడం చాలా బాధాకరం. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ను అవమానపరుస్తున్న జగన్మోహన్ రెడ్డి పగటి కళ్ళకు అంటున్నాడు ఎప్పుడో భవిష్యత్తులో మళ్ళీ సీఎం అవుతానని. ఒక్క అవకాశం అంటే ఇచ్చారు, ప్రజల్ని మోసం చేశావు, దోచుకున్నావు. అదే నీకు చివరి అవకాశం చేశారు ప్రజలు. ఎప్పుడైనా 90%తో ఎమ్మెల్యేలు ఎప్పుడన్నా గెలిచారా దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో? నీ వలన, నువ్వు చేసిన దుర్మార్గాల వలన, నువ్వు చేసిన పాపాలు నేరాల వలన 90% ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించారు ప్రజలు. ఇంక ఈ ప్రభుత్వం మాకొద్దు జీవితంలో అని స్పష్టంగా చెప్పారు. అయినా నీకు బుద్ధి రాలా. అబద్ధాలు నమ్ముకున్న నువ్వు, అసత్యాలు నమ్ముకున్న నువ్వు గత ఎన్నికల్లో చిచ్చుగా ఓడిపోయింది వాస్తవం కాదా? మళ్ళీ ఈరోజు ఎందుకు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నావు? అసత్య ప్రచారాలకి, తప్పుడు ప్రచారాలకి బ్రాండ్ అంబాసిడర్, గ్లోబల్ ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి